తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? మూడే 3 నిమిషాల్లో మీ ముందు ఉంచుతా. ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే మంచిగా రైజ్ అయింది. బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్స్ సంబంధించిన సెక్టార్స్ మంచిగా గెయిన్ అయ్యాయి. మంచిగా లాభాలు పొందుకున్నాయి క్వార్టర్లీ వన్ రిజల్ట్స్‌లో. సో, అందుకే అవి ఆ బ్యాంకింగ్ సంబంధించి ఆటోమొబైల్స్ సంబంధించిన ప్రతి స్టాక్ కూడా మంచిగా రైజ్ అయింది ఈరోజు. అలాగే యూఎస్‌కి, జపాన్‌కి మధ్య ట్రేడింగ్ డీల్ కూడా మంచిగా ఉంది. సో, అందుకే మార్కెట్‌లో కూడా మంచి వాతావరణం ఏర్పడింది. అలాగే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్‌లో కూడా మంచిగా ఉంది. సో, అందుకే పెరిగింది స్టాక్ మార్కెట్. ఎఫ్ఐస్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. దానికి సమానంగా డిఐస్ కూడా బై చేస్తున్నారు. అందువల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ మంచిగా ఉండడానికి చాలా సహాయపడింది. సో, ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 159 పాయింట్స్ రైజ్ అయ్యింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 539 పాయింట్స్ గెయిన్ అయింది. సో, ఇది ఎఫ్ఐఎస్, డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. డిఏలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 13,409 క్రోర్స్ బై చేశారు. 10,465 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 2,944 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 13,168 క్రోర్స్ బై చేశారు. 15,590 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే మైనస్లో ఉంది, 2,422 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూస్తే కనుక డిఐఎస్ 15,146 క్రోర్స్ బై చేశారు. సెల్లింగ్ చూస్తే 10,787 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 4,358 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే 14,475 క్రోర్స్ బై చేశారు. 18,684 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 4,209 క్రోర్స్ ఉంది. నెట్ వాల్యూ మైనస్లో ఉంది. సో, రెండు ఎన్ఎస్సి, బిఎస్సిలో కూడా చూస్తే ఎఫ్ఐఎస్ ఎక్కువగా అమ్ముతున్నారు. సో, మన డిఐఎస్ కూడా దానికి తగ్గట్టుగా మంచిగానే కొంటున్నారు. సో, అందువల్లే స్టాక్ మార్కెట్ ఈరోజు స్టేబుల్గా ఉంది. సో, లిటిల్ బిట్ ఇంక్రీజ్ కూడా అయింది. సో, ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్ చూస్తే టాటా మోటార్స్ లిమిటెడ్ 2.48% ఇంక్రీజ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ 2.17% ఇంక్రీజ్ అయింది. భారతీ ఎయిర్టెల్ 1.94% ఇంక్రీజ్ అయింది. అపోలో హాస్పిటల్ 1.75% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 1.65% ఇంక్రీజ్ అయింది. ఇలా టాప్ లూజర్స్ చూస్తే టాటా కన్జ్యూమర్స్ 2.05% డౌన్ అయింది. హిందుస్థాన్ యూనిలీవర్ 1.18% డౌన్ అయింది. బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ 0.72% డౌన్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.64% డౌన్ అయింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చూస్తే 0.50% డౌన్ అయింది. సో, ఇవి ఇవాళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో, ఈ స్టాక్స్ని మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెండు స్టాక్స్ కూడా బయింగ్ జోన్లో ఉన్నాయి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలుగులో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.